ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే జైలుకు పోయాడు. గత 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నారు, దుర్మార్గాలు చేశారు. అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రయ్యని జల్లయ్యని పొట్టన పెట్టుకొని వాళ్ళని చంపింది కాక మళ్ళీ చంపిన వాళ్ళ కేసులో వాళ్ళ బంధువులను కూడా ఇరికించి అనేక పాపాలు చేశారు. భూములు కబ్జాలు చేశారు, ప్రజల ఆస్తులు కబ్జాలు చేశారు, అలాగే లిక్కర్ మాఫియా చేశారు. చెయ్యని నేరాలు లేవు. నేరాలు ఘోరాలు దోపిడీలు చేసినటువంటి పల్నాడు బ్రదర్స్ని నరరూప రాక్షసులుగా ఈరోజు పల్నాడు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశద్రోహం కింద వీళ్ళని తరిమేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చేసిన పాపాలు వెంటబడ్డాయి కాబట్టే ఈరోజు ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత చట్టాన్ని తుంగలో దొక్కించి అనేక తప్పులు చేయించారు. ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేసి అవి కొన్ని బూతులు ఆక్రమించుకొని కూడా విధ్వంసాలు సృష్టించారు. విధ్వంసాలు చేసి దోపిడీలు చేసి ప్రజల్ని హింసించినటువంటి ఈ దుర్మార్గులకి ప్రజాకోర్టులో శిక్ష పడింది. నేడు చట్టంలో వీరు చేసినటువంటి నేరాలన్నీ వెలికితీసి వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులు ప్రజల మధ్య కాదు ఉండాల్సింది, జైళ్ళల్లో ఉండాలి. అలాగే ఆనాడు వీళ్ళకి సహకరించినటువంటి అధికారులు, చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి అధికారుల్ని దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి తప్పు చేసినటువంటి అధికారుల్ని, చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఎవరైతే అధికారులు తప్పు చేశారో, చట్టాన్ని తుంగలో దొక్కారో అలాంటి వారి మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఇలాంటి 5 సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పాల్పడకుండా ప్రజలకి ఒక సందేశం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే భావితరాలకి ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా ఉంటారు. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఏ విధంగా అయితే శిక్ష పడిందో ఈరోజు 1000 తప్పులు చేసినటువంటి మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్కి శిక్ష తప్పదు. ఈరోజు మాచర్ల ఎమ్మెల్యేతో పాటు అనేక అరాచకాలు చేసినటువంటి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.